స్వాగతం. సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ట్రైన్ ప్రారంభించిన మోదీ రేపటి నుంచి రెగ్యులర్ సర్వీసులు సికింద్రాబాద్ తిరుపతి మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. 11:30 బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్న మోదీ నేరుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ట్రైన్ ప్రారంభించిన మోదీ రేపటి నుంచి రెగ్యులర్ సర్వీసులు సికింద్రాబాద్ తిరుపతి మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. 11:30 బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్న మోదీ నేరుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. అక్కడ పచ్చ జెండా ఊపి వందే భారత్ ను ప్రారంభించారు. ఇది తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే రెండో వందే భారత్ ట్రైన్. ఇప్పటికే విశాఖ సికింద్రాబాద్ మధ్య వందే భారత్ నడుస్తుంది. ఉదయం బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ప్రధానమంత్రి మోదీకి గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా ప్రధాని సికింద్రాబాద్ చేరుకున్నారు. అక్కడ సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ రైలును ప్రారంభించారు. అంతకుముందు విద్యార్థులతో ముచ్చటించారు. ఈ ట్రైన్ 130 కిలోమీటర్ల వేగంతో సికింద్రాబాద్ గూడూరు మధ్య ప్రయాణించనుంది. తెనాలి, నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో ఆగనుంది. మధ్యాహ్నం 2:30, 3 గంటల మధ్య తిరుపతి చేరుకుంటుంది. అక్కడ 3:15కు బయలుదేరి రాత్రి 11:30 నుంచి 12 గంటల మధ్య సికింద్రాబాద్ చేరుకుంటుంది. విశాఖ సికింద్రాబాద్ మధ్య నడిచే వందే భారత్ కు ఆదివారం సెలవైతే తిరుపతి సికింద్రాబాద్ మధ్య నడిచే ట్రైన్ కు మంగళవారం సెలవు దినంగా ప్రకటించింది. టికెట్ రేట్లు పరిశీలిస్తే సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ఏసీ చైర్ కారుకు రూ. 1,680 ఛార్జ్ చేస్తారు. ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ ధర రూ. 30,080. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వచ్చే ట్రైన్లో ఏసీ చైర్ కార్ ఖరీదు రూ. 1,625 ఉంటే ఎగ్జిక్యూటివ్ క్లాస్ కి రూ. 3,030 వసూలు చేయనున్నారు. ఇందులో బేస్ ప్రైస్ 1,168 ఉంటే రిజర్వేషన్ ఛార్జ్ రూ. 40 ఉంది. సూపర్ ఫాస్ట్ ఛార్జ్ రూ. 45. ఈ టికెట్ పై జీఎస్టీ రూ. 63. ట్రైన్లో ఫుడ్ కావాలంటే మాత్రం రూ. 364 ఛార్జ్ చేస్తారు. ఏ స్టేషన్లో ఆగనుంది? సికింద్రాబాద్ తిరుపతి నుంచి అక్కడికి టికెట్ ప్రైస్ ఒక్కసారి చూస్తే చైర్ కార్ బోగిలో సికింద్రాబాద్ నుంచి నల్గొండ వెళ్లాలనుకుంటే రూ. 470 చెల్లించాలి. గుంటూరు వెళ్లాలంటే రూ. 865, ఒంగోలు వెళ్లాలంటే రూ. 1,075, నెల్లూరు వెళ్లాలంటే రూ. 1,270, తిరుపతి వెళ్లాలంటే రూ. 1,680 చెల్లించాలి. సికింద్రాబాద్ నుంచి ఎగ్జిక్యూటివ్ కార్లో నల్గొండ వెళ్లాలంటే 900, గుంటూరు వెళ్లాలంటే 1,620, ఒంగోలుకు రూ. 2,045, నెల్లూరుకు రూ. 2,455, తిరుపతికి రూ. 3,080 చెల్లించాలి. हमने पूरा प्रयास किया है कि भारत के विकास का जो नया मॉडल बीते 9 वर्षों में विकसित हुआ है उसका लाभ तेलंगाना को भी ज्यादा से ज्यादा मिले। इसका एक उदाहरण हमारे शहरों का विकास है। बीते 9 वर्षों में हैदराबाद में ही करीब 70 किलोमीटर का मेट्रो नेटवर्क बनाया गया है। हैदराबाद मल्टी मॉडल ट्रांसपोर्ट सिस्टम एमएमटीएस प्रोजेक्ट पर भी इस दौरान तेजी से काम हुआ है। आज भी यहां 13 एमएमटीएस सर्विस शुरू हुई है। एमएमटीएस का तेजी से विस्तार हो, इसके लिए इस वर्ष के केंद्र सरकार के बजट में तेलंगाना के लिए 600 करोड़ रुपए रखे गए हैं। इससे हैदराबाद, सिकंदराबाद सहित आसपास के जिलों के लाखों साथियों की सुविधा और बढ़ेगी। इससे नए बिजनेस हब बनेंगे, नए इलाकों में इन्वेस्टमेंट होना शुरू होगा। साथियों, 100 साल में आई सबसे बड़ी गंभीर महामारी और 2 देशों के युद्ध के बीच आज दुनिया भर की अर्थव्यवस्थाओं में बहुत तेज गति से उतार चढ़ाव हो रहा है। इस अनिश्चितता के बीच भारत दुनिया के उन देशों में से एक है जो अपने इंफ्रास्ट्रक्चर को आधुनिक बनाने के लिए रिकॉर्ड निवेश कर रहा है। इस साल के बजट में भी 10 लाख करोड़ रुपए
आधुनिक इंफ्रा के लिए अलर्ट किए गए हैं। आज का नया भारत, 21वीं सदी का नया भारत तेजी से देश के कोने कोने में मॉडर्न इंफ्रा बना रहा है। तेलंगाना में भी बीते 9 वर्षों में रेलवे बजट में लगभग 17 गुना की वृद्धि की गई है। अभी अश्विनी जी आंकड़ा दे रहे थे। इससे नई रेल लाइन बिछाने का काम हो, रेल लाइनों की डबलिंग का काम हो या फिर इलेक्ट्रिफिकेशन का काम हो, सभी कुछ रिकॉर्ड तेजी से हुआ है। आज जिस सिकंदराबाद और महबूबनगर के बीच रेल लाइन की डबलिंग का काम पूरा हुआ है, वो इसी का उदाहरण है। इससे हैदराबाद और बेंगलुरु की कनेक्टिविटी भी बेहतर होगी। देश भर के बड़े रेलवे स्टेशनों को आधुनिक बनाने का जो अभियान शुरू हुआ है, उसका लाभ भी तेलंगाना को मिल रहा है। सिकंदराबाद रेलवे स्टेशन का विकास भी इसी अभियान का हिस्सा है। साथियों, रेलवे के साथ ही केंद्र सरकार द्वारा तेलंगाना में हाईवे का नेटवर्क भी तेज गति से विकसित किया जा रहा है। आज 4 हाईवे प्रोजेक्ट्स का शिलान्यास यहां हुआ है। 2300 करोड़ की लागत से अक्कलकोट कर्नूल सेक्शन को हो, 1300 करोड़ की लागत से महबूबनगर चिंचोली सेक्शन का काम हो, करीब 900 करोड़ रुपए की लागत से कलवाकुर्ती कोल्हापुर हाईवे का काम हो, 2700 करोड़ की लागत से खम्मम देवरापल्ली सेक्शन का काम हो। केंद्र सरकार तेलंगाना में आधुनिक नेशनल हाईवे निर्माण के लिए पूरी शक्ति से जुटी है। केंद्र सरकार के निरंतर प्रयास की वजह से आज तेलंगाना में नेशनल हाईवे की लंबाई 2 गुनी हो चुकी है। साल 2014 में जब तेलंगाना का निर्माण हुआ था, तब यहां 2500 किलोमीटर के आसपास नेशनल हाईवे थे। आज तेलंगाना में नेशनल हाईवे की लंबाई बढ़कर के 5000 किलोमीटर पहुंच गई है। इन वर्षों में केंद्र सरकार ने तेलंगाना में नेशनल हाईवे बनाने के लिए करीब करीब 35,000 करोड़ रुपए खर्च किए हैं। इस समय भी तेलंगाना में 60,000 करोड़ रुपए के रोड प्रोजेक्ट्स पर काम चल रहा है। इसमें गेम चेंजर हैदराबाद रिंग रोड का प्रोजेक्ट भी शामिल है। भाइयों और बहनों, जब सबका साथ, सबका विकास की भावना से काम होता है, तो सच्चे अर्थों में लोकतंत्र मजबूत होता है। तब वंचितों, शोषितों, पीड़ितों को वरीयता मिलती है। और यही तो बाबा साहब आम्बेडकर का सपना था। यही तो संविधान की सच्ची भावना है। जब 2014 में केंद्र सरकार परिवार तंत्र की बेड़ियों से मुक्त हुई, तो क्या परिणाम आया, ये पूरा देश देख रहा है। बीते 9 वर्षों में देश की
11 करोड़ माताओं, बहनों, बेटियों को इज्जतघर टॉयलेट की सुविधा मिली है। इसमें तेलंगाना के भी 30 लाख से अधिक परिवारों की माताएं, बहनों को भी ये व्यवस्था मिली है। बीते 9 वर्षों में देश में 9 करोड़ से अधिक बहनों, बेटियों को उज्ज्वला का मुफ्त गैस कनेक्शन मिला है। तेलंगाना के 11 लाख से अधिक गरीब परिवारों को भी इसका लाभ मिला है। साथियों, परिवार तंत्र तेलंगाना सहित देश के करोड़ों गरीब साथियों से उनका राशन भी लूट लेता था। हमारी सरकार में आज 80 करोड़ गरीबों को मुफ्त राशन उपलब्ध कराया जा रहा है। इससे तेलंगाना के भी लाखों गरीबों की भी बहुत मदद हुई है। हमारी सरकार की नीतियों की वजह से तेलंगाना के लाखों गरीब साथियों को 5 लाख रुपए तक के मुफ्त इलाज की सुविधा मिली है। तेलंगाना के 1 करोड़ परिवारों का पहली बार जनधन बैंक खाता खुला है। तेलंगाना के 2.5 लाख छोटे उद्यमियों को बिना गारंटी का मुद्रा ऋण मिला है। यहां 5 लाख स्ट्रीट वेंडर्स को पहली बार बैंक लोन मिला है। तेलंगाना के 40 लाख से अधिक छोटे किसानों को पीएम किसान सम्मान निधि के तहत लगभग 9,000 करोड़ रुपए भी मिले। ये वो वंचित वर्ग है जिसको पहली बार वरीयता मिली है, प्राथमिकता मिली है।